ఆచి చికెన్ మసాలా. బంజారాహిల్స్ లో ఉన్న చెరువు కబ్జాకు గురవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఎమ్మెల్యేతో కలిసి చెరువు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బంజారా లేక్ చెరువు గతంలో 40 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన నీటితో ఉండేదని, ప్రస్తుతం దుర్గంధంతో అత్యంత దయనీయ స్థితిలో ఉందని రంగనాథ్ అన్నారు. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పలు భవనాలు నిర్మాణం అయ్యాయని తెలిపారు. స్థానికుల ఫిర్యాదుపై ఎంక్వైరీ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. మంచినీటితో పలు కాలనీవాసులు ఈ చెరువు నీటిని గతంలో వాడుకునేవారని, ఇదే చెరువులో బతుకమ్మ, వినాయక నిమజ్జనాలు కూడా జరిగేవని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. చెరువు చుట్టుపక్కల కమర్షియల్ భవనాలు ఎక్కువైపోయాయని, వాటి నుంచి వచ్చే వ్యర్థాల వల్ల దుర్గంధభరితంగా మారిందన్నారు. చెరువు కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన కమిషనర్ రంగనాథ్ కు దానం ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ గారికి, రంగనాథ్ గారికి 3 రోజుల కింద 2-3 కంప్లైంట్స్ పంపించారు. ప్రధానమైనటువంటి ఈ యొక్క ఈ లేకు చాలా ప్యూర్ వాటర్ ఉండేది. డ్రింకింగ్ వాటర్ కింద ప్రేమ్ నగర్ వాళ్ళు, బస్తీ వాళ్ళు వాడుకునే వాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు సార్ చెప్పినట్టుగా. మరి వినాయక నిమజ్జనాలు కూడా చాలా జరిగేటి. అప్పుడు బతుకమ్మలు ఆడిన తర్వాత బతుకమ్మలు కూడా ఇక్కడే వదిలేవాళ్ళు మా అక్క చెల్లి. అదేవిధంగా ఈ కట్టమైసమ్మ టెంపుల్ ఏదైతుందో బంజారా హోటల్ కు ఆ దారికి సంబంధం లేదు. గతంలో ఒక లీజ్ ఇవ్వడం జరిగింది. లీజ్ టైం కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత కూడా గేట్ లాక్ వేసి, మొన్న బోనాల పండుగకు బోనియలేదు, ఈ రోజు నాగుల పంచమి ఉంది, అక్కడ కూడా బోనిస్తలేరు, పూజలకు రాకుండా గేట్ వేసుకున్నారు. సో దాన్ని నేను మళ్ళీ ఈ రోజు పోలీస్ కంప్లైంట్ సార్ కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇచ్చాం. మళ్ళీ ఒకటి పూర్తిగా విత్ ఫోటోగ్రాఫ్స్ తో నేను సార్కి ఇస్తాను. దీని మీద వారు ఎంబడే వచ్చి మరి ఎంబడే రియాక్ట్ అయినందుకు వారికి నేను ఇక్కడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లేక్ అంతా కూడా మీరు చూసినట్టయితే ఈ లేక్ లోకి ప్యూర్ అసలు ఏంటంటే నేచురల్ వాటర్ వచ్చేది. వర్షాలు వచ్చినప్పుడు గ్రావిటీ ద్వారా వచ్చిన వాటర్ ఇక్కడ ఉండేది. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కమర్షియల్ బిల్డింగ్స్, అన్ని సివరేజ్ లైన్స్ అన్ని దీంట్లో క్లబ్ చేశారు. అది చేయకూడదు. బల్కాపూర్ నాలా అనేది అక్కడ పక్క నుంచి పోతుంది, దాంట్లోకి తీసుకోవచ్చు. అదేవిధంగా రెసిడెంట్స్ తక్కువ ఉన్నాయి. ఈ కమర్షియల్ యాక్టివిటీస్ వల్ల ఎక్కువ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఈ పాత్వే కూడా లేకుండా ఇక్కడ దాకా ఉండేది చెరువు మొత్తం కూడా. ఆ ఎస్టీపీ గురించి గంత వరకు ఉండే, అది పోయింది. బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో, ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్ గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి, ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు, వారు అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్, ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈ రోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించాము. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు. ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్ గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది అన్నట్టు. సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే గనక దీంట్లో అసలు మొత్తం టోటల్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్ గా ఇది ఒక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా వాసన వస్తున్నది. మొత్తం మీరు చూస్తున్నారు, ఫ్లోటింగ్ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం ఉండి